హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సోషల్ మెథడ్లోని మూల్యాంకనం అనే యూనిట్ నుంచి మనము బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. బిట్స్ ఎలా వస్తున్నాయి, మనకు బిట్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అని తెలిస్తేనే మనం ఎగ్జామ్లో రాయగలుగుతాం కదా. ఈరోజు మనం బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. సంఘటనలు, గుణాలు, విలువలను నిర్ధారించడానికి సామాజిక, సాంస్కృతిక లేక శాస్త్రీయ ప్రామాణికతకు అనుగుణంగా సాంకేతములను ఉపయోగించడమే మూల్యాంకనం అని పేర్కొన్నది ఎవరు? జేఎం బ్రాడ్ఫీల్డ్. మనం ఈ లెసన్ చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. సంఘటనలు, గుణాలు, విలువలను నిర్ధారించడానికి సామాజిక, సాంస్కృతిక లేక శాస్త్రీయ ప్రామాణికతలను అనుగుణంగా సాంకేతములను ఉపయోగించడమే మూల్యాంకనం అని పేర్కొన్నది ఎవరు? బ్రాడ్ఫీల్డ్. నెక్స్ట్ వచ్చేసి లక్ష్యాలు ఏ మేరకు సాధించడం జరిగింది? తరగతి గదిలో సమకూర్చిన అభ్యాసన అనుభవాలు, పటిష్టత తీరు ఏ విధంగా ఉంది? విద్యా గమ్యాలు ఏ స్థాయిలో సాధించారు అని వాటిని నిర్ధారించే విధానమే మూల్యాంకనం అని పేర్కొన్నది ఎవరు? మనకి తరగతి గదిలో అభ్యాసన అనుభవాలు అనగానే మనకి ఎన్సీఆర్టీ గుర్తు రావాలి ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఎన్సీఆర్టీ. నెక్స్ట్ లక్ష్యాత్మక ప్రశ్నకు ఉదాహరణ. లక్ష్యాత్మక ప్రశ్నకి ఉదాహరణ ఏంటి? బహుళైచ్ఛిక ప్రశ్నలు, తప్పొప్పు సమాధాన ప్రశ్నలు, జతపరిచే ప్రశ్నలు. పైవన్నీ కూడా లక్ష్యాత్మక ప్రశ్నల కిందికే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అసలు మూల్యాంకనం అంటే ఏంటి? లక్ష్యాల ఎంపిక, అభ్యాసన అనుభవము రచించుకోవడం, మూల్యాంకన సాధనాలు ఎన్నుకోవడం. పైవన్నీ మనకు మూల్యాంకనం అంటే ఏంటి? మనకు లక్ష్యాత్మక ఎంపిక, అభ్యాసన అనుభవము రచించుకోవడం, మూల్యాంకన సాధనాలు ఎన్నుకోవడం. పైవన్నీ కూడా మూల్యాంకన అంటే మనకి రావడం జరుగుతుంది. మూల్యాంకన అంటే లక్ష్యాత్మక ఎంపిక వస్తుంది, అభ్యాసన అనుభవము రచించుకోవడం, మూల్యాంకన సాధనాలు ఎన్నుకోవడం అనేవి ఇవన్నీ కలిపితేనే మనకు మూల్యాంకనంగా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థి అభ్యాసన లోపాలని గుర్తించి సవరించే కార్యక్రమం చేపట్టే ఆ లోపాలని తొలగించేందుకు చేసే మూల్యాంకనం ఏమంటారు? లోపాలు సవరించడం అని వస్తే చాలు, లోప నిర్ధారణ మూల్యాంకనం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను, సమర్థతను గుర్తించి అంచనా వేసి చేసే మూల్యాంకనమును ఏమంటారు? అంచనా, ప్రాగుక్తీకరణ, భవిష్యత్తులో చెప్పడం ఇవన్నీ వస్తే మనకి ప్రాగుక్తిక మూల్యాంకనంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను సమర్థవంతంగా గుర్తించి, సమర్థతను గుర్తించి అంచనా వేసి చేసే మూల్యాంకనంను ప్రాయుక్తిక మూల్యాంకనం అనడం జరుగుతుంది. విద్యార్థులకు ఏదైనా ఒక అంశాన్ని కానీ భావనను కానీ ఇచ్చి దాని గురించి వాస్తవ సంబంధం కలిగిన ఉపయోగిత ఆలోచనలు కలిగించే ఆలోచనలు క్రోడీకరించి దాని సత్ఫలితాల ద్వారా ఆశాజనక ముగింపు ఇవ్వడంని ఏమంటారు? మైండ్ మ్యాపింగ్ అంటారు. మనకు మైండ్ మ్యాపింగ్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే మనకి ఒక అంశాన్ని కానీ భావనను కానీ ఇచ్చి దాని గురించి వాస్తవ సంబంధం కలిగి ఉపయోగిత ఆలోచన కలిగింపచేసి ఆలోచనలు క్రోడీకరించడం, దాని సత్ఫలితాల ద్వారా ఆశాజనక ముగింపు ఇవ్వడం అనేది దేన్ని తెలియజేస్తుంది? మైండ్ మ్యాపింగ్ గురించి. అదే చెక్ లిస్ట్ అయితే దేని గురించి తెలియజేస్తుంది? చెక్ లిస్ట్ అనేది విద్యార్థుల ఆసక్తులను మూల్యాంకనం కోసం ఆసక్తుల జాబితా తయారు చేయడాన్ని, పరికరాల జాబితా, ఆసక్తుల జాబితాని తయారు చేసేదేమో చెక్ లిస్ట్ అయితే, ఆశాజనక ముగింపు ఇచ్చేది మైండ్ మ్యాపింగ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నైపుణ్యాల సాధన పరీక్ష సమూహం. నైపుణ్యాల సాధన పరీక్ష సమూహం ఏది? అయోవా టెస్ట్ ఆఫ్ బేసిక్ స్కిల్స్, కాలిఫోర్నియా సాధనానికష, మెట్రోపాలిటన్ సాధనానికష, స్టాన్ఫోర్డ్ సాధనానికష. మనకు నైపుణ్యాల సాధన పరీక్ష సమూహం అనేది అయోవా టెస్ట్ ఆఫ్ బేసిక్ స్కిల్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఉత్తమ పరీక్ష యొక్క లక్షణం ఏది? సప్రమాణత, విశ్వసనీయత, విచక్షణాత్మక శక్తి. పైవన్నీ
మనకి ఇవన్నీ ఉత్తమ పరీక్ష యొక్క లక్షణాల కిందికే వస్తాయి. పైవన్నీ కరెక్ట్. సప్రమాణత, విశ్వసనీయత, విచక్షణాత్మక శక్తి ఇవన్నీ కూడా మనకి ఉత్తమ నికష యొక్క లక్షణాల కిందికి రావడం జరుగుతుంది. ఇంకా ఉంటాయి ఫ్రెండ్స్. మనం అవి ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటేంటి ఉత్తమ నికష యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది. సప్రమాణత వస్తుంది, మనం ఇందులో చెప్పాము. సప్రమాణత అనేది విశ్వసనీయత అనేది నిష్పాక్షికత, విచక్షణ శక్తి, నిర్వహణ సౌలభ్యం, వ్యాఖ్యాన సౌలభ్యం, ఉపయోగితం, భాషా సరళత, స్పష్టత ఇవన్నీ కూడా మనకి ఉత్తమ పరీక్ష యొక్క లక్షణాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బోధన ద్వారా విద్యార్థి పొందిన ఒక అభ్యాసనను ఒక పద్ధతిలో నిర్ధారించడంను పాఠ్యాంశ సాధన నికషగా నిర్వచించింది ఎవరు? గ్రూమ్ ల్యాండ్. ఏంటి? బోధన ద్వారా విద్యార్థి పొందిన, ఇప్పుడు మనం బోధిస్తాం కదా, ఆ బోధన ద్వారా విద్యార్థి ఏదైతే పొందుతాడో ఆ పొందిన ఒక అభ్యాసనను ఒక పద్ధతిలో నిర్ధారించడంను పాఠ్యాంశ సాధన నికషగా నిర్వచించింది ఎవరు అంటే గ్రూమ్ ల్యాండ్. ఒక పద్ధతిలో అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక పద్ధతిలో నిర్ధారించడంను పాఠ్యాంశ సాధన నికష అన్నది ఎవరంటే గ్రూమ్ ల్యాండ్. నెక్స్ట్ మూల్యాంకనం అనేది ఒక అవిరాల ప్రక్రియ, బోధనలో అంతర్భాగంగా ఉంటుంది, అభ్యాసన అనుభవాలను నిర్ధారణ చేస్తుంది. మూల్యాంకనం అంటేనేమో లక్ష్యాత్మక ఎంపిక, అభ్యాసనాల అనుభవం రచించుకోవడం, మూల్యాంకన సాధనాలను ఎన్నుకోవడం మూల్యాంకనం అంటే. మూల్యాంకనం అనేది ఒక అవిరాల ప్రక్రియగా ఉంటుంది, బోధనలో అంతర్భాగంగా ఉంటుంది, అభ్యాసన అనుభవాలను నిర్ధారణ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి విద్యార్థుల సాధనను, ప్రగతిని మాపన సాధనాల ద్వారా కొలవడంను ఏమంటారు? మదింపు అనడం జరుగుతుంది. కొలవడం అని వస్తే దేని ద్వారా కొలవడం జరుగుతుంది? విద్యార్థుల యొక్క ప్రగతిని మదింపు ద్వారా కొలవడం జరుగుతుంది. వాళ్ళ మాపనాల సాధన ద్వారా కొలవడం ఏమంటారంటే మదింపు అనడం జరుగుతుంది. విద్యార్థుల సాధనను, ప్రగతిని మాపన సాధనాల ద్వారా కొలవడంను మదింపు అంటారు. కొంతకాలం శిక్షణ కానీ అభ్యాసనం కానీ పూర్తి అయిన తర్వాత ఒక వ్యక్తి సాధించిన అంశాలు లేక పొందిన అవగాహనను మాపనం చేయడానికి ఉపయోగించే నికష సాధనా నికష అని నిర్వచించింది ఎవరు? డౌనీ. అంటే నేను ఇట్లా కోడ్ అట్లా రాసాను ఫ్రెండ్స్. డాని అంటే కొంతకాలం శిక్షణ కానీ అభ్యాసన కానీ పూర్తి అయిన తర్వాత ఒక వ్యక్తి సాధించిన అంశాలు లేక పొందిన అవగాహన మాపనం చేయడానికి ఉపయోగించే నికష సాధనా నికష అని నిర్వచించినది ఎవరంటే డౌనీగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పాఠ్యాంశ సాధన నికష లక్షణం ఏది? ఈ పాఠ్యాంశ సాధన నికష యొక్క లక్షణం ఏంటి అంటే ప్రతి పాఠ్యాంశానికి ప్రత్యేకించబడి ఉంటాయి. ప్రతి పాఠ్యాంశానికి నికషలు అనేవి ప్రత్యేకించబడి ఉంటాయి. ఉపాధ్యాయుల నిర్మితాలు అంటే ఉపాధ్యాయులే నిర్మిస్తారు ఆ నికషల్ని. నెక్స్ట్ వచ్చేసి నిర్ణీత కాల వ్యవధిలో బోధన అభ్యాసనాలకి పరిమితమై ఉంటాయి. నిర్ణీత కాల వ్యవధిలో అభ్యాసనాలకి పరిమితమై ఉంటాయి అంటే ఒక పాఠ్యాంశం అంటే ఒక పీరియడ్లో కానీ అట్లా నిర్ణీత కాల వ్యవధిలో పరిమితమై ఉంటాయి. ఇవన్నీ మనకి పాఠ్యాంశ సాధన నికష లక్షణం కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు నిర్మాణాత్మక మూల్యాంకనం వినియోగించే సాధనాలు ఏవి? విద్యార్థుల నిర్మాణాత్మక మూల్యాంకనంలో వినియోగించే సాధనాలు ఏవి? విద్యార్థుల రాతాంశాలు, ప్రాజెక్టు పని, లఘు పరీక్ష, సామాజిక అంశాలు, ప్రతిస్పందన, పైవన్నీ కూడా నిర్మాణాత్మక మూల్యాంకనం వినియోగంలో సాధనాలుగా ఉంటాయి. విద్యార్థుల రాతాంశాలు ఉంటాయి, ప్రాజెక్టు పని ఉంటుంది, సాధన నికషలు కూడా ఉంటాయి. మనకి ఇంకోటి కూడా ఉంటుంది ఫ్రెండ్స్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో వినియోగించే సాధనాలలో. అది ఏంటంటే
ఇక్కడే ఇచ్చారు కదా, సామాజిక అంశాలపై ప్రతిస్పందన అని అంటే ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించి సమకాలీన సామాజిక అంశాలపై ప్రతిస్పందించడం. అది కూడా మనకి నిర్మాణాత్మక మూల్యాంకనంలో సాధనాల కిందికి రావడం జరుగుతుంది. విద్యార్థుల రాత అంశాలు, ప్రాజెక్టు పని, లఘు పరీక్ష, సామాజిక అంశాలపై ప్రతిస్పందన, ఇవన్నీ కూడా మనకి నిర్మాణాత్మక మూల్యాంకనంలోకి రావడం జరుగుతుంది. నిర్మాణాత్మక మూల్యాంకనంలో మొదటి అంశం ఏది? నిర్మాణాత్మక మూల్యాంకనంలో మొదటి అంశం విద్యార్థులు ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించి ప్రతిస్పందించడం అనేది మొదటి అంశం. రెండవ అంశం వచ్చేసి రాత అంశాలు, ప్రాజెక్టు పనులు మూడో అంశం, లఘు పరీక్షలు నాలుగో అంశం కిందికి రావడం జరుగుతుంది. 1, 2, 3. అయితే ఈ ఒకటో అంశానికి 10 మార్కులు 20% అనమాట. రెండవ రాత అంశాలకు 10 మార్కులు, అవి కూడా 20%. ప్రాజెక్టు పనులకి 10 మార్కులు 20%. లఘు పరీక్షలకు మాత్రం 20 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. 40%గా ఉంటాయి. 40% చెప్పడం జరుగుతుంది. 40%గా చెప్పడం జరుగుతుంది. మొత్తం కలిపి 100 అనుకుంటే లఘు పరీక్షకు మాత్రమే మనకి 40% ఇవ్వడం జరుగుతుంది 20 మార్కులకి. మొత్తం టోటల్ మార్కుల పరంగా చూస్తేనేమో 50 మార్కులకు ఉంటుంది. మొత్తం పర్సంటేజెస్గా అంటే మనము 100%కి వేసుకుంటాం కదా, అట్లా లఘు పరీక్ష అయితే 40%, మార్క్స్ వచ్చేసి 20. నిర్మాణాత్మక మూల్యాంకనంలో అన్నిటికన్నా ఎక్కువ మార్కులు ఉన్నవి లఘు పరీక్షకు మాత్రమే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫార్మేటివ్ పరీక్ష. మొదటి అంశం నిర్వహించదగ్గ కృత్యాల పని. ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడం, చదివి అంశాలపై మాట్లాడడం, మాట్లాడిన అంశాలను నివేదిక సమర్పణ. పైవన్నీ ఫార్మేటివ్ పరీక్ష. మొదటి అంశంలో నిర్వహించదగ్గ కృత్యం ఏంటి? ఇచ్చిన అంశాన్ని మనకి చదివి వ్యాఖ్యానించి చదివిన అంశాలపై మాట్లాడడం, మాట్లాడిన అంశాలపై నివేదిక సమర్పణ. ఈ ఫార్మేటివ్ పరీక్ష మొదటి అంశంలో నిర్వహించదగ్గ కృత్యాలు ఇవన్నీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నిర్మాణాత్మక మూల్యాంకనంలో రెండవ అంశం ఏది? నిర్మాణాత్మక మూల్యాంకనంలో రాత అంశాలు, ప్రాజెక్టు పనులు, లఘు పరీక్షలు ఏది కాదు. మనం ఇక్కడ పైన చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో రెండవ అంశం వచ్చేసి రాత అంశాలు, ప్రాజెక్టు పనులు 3, లఘు పరీక్షలు వచ్చేసి 4వ అంశంగా చెప్పుకోవడం జరుగుతుంది. విద్యార్థుల్లో రాత అంశాలు ఏ విధంగా ఉంటాయి? నోటు పుస్తకాలు విషయాల వారీగా పూర్తి చేయాలి, విజ్ఞాన సమాచార పట్టికలు పూర్తి చేయడం, పాఠ్యపుస్తకాల అభ్యసన పూర్తి చేయాలి. ఇవన్నీ కరెక్టే. అభ్యాసనం పుస్తకాల పరిధిని దాటాలి అని పేర్కొన్నది ఎవరు? అభ్యాసనం అనేది పుస్తకాల పరిధిని దాటాలి అని పేర్కొన్నది ఏపీఎస్సీఆర్ఎఫ్ 2011 అనమాట. ఏపీఎస్సీఆర్ఎఫ్ 2011 పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులు ఎలా నిర్వహించాలి? ఏ పాఠానికి చెందిన ప్రాజెక్టు ఆ పాఠ్యాంశం చివర పూర్తి చేయాలి. ఏ పాఠ్యాంశానికి చెందిన ప్రాజెక్టు ఆ పాఠ్యాంశం చివర పూర్తి చేయడం జరుగుతుంది. గ్రూప్ ప్రాజెక్టు ప్రతి ఒక్కరు సొంతంగా నివేదిక తయారు చేయాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా గ్రూప్లో ఉంది కదా అనేసి గ్రూప్లో ఒక్కరు మాత్రమే నివేదిక తయారు చేయడం కాదు, ప్రతి ఒక్కరు కూడా నివేదిక తయారు చేయాల్సి వస్తుంది. నివేదిక భద్రపరచాలి. పైవన్నీ కరెక్టే అనమాట. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులు ఏ విధంగా నిర్వహించాలి అనేది. ఏ పాఠ్యాంశానికి చివర ఇచ్చిన ప్రాజెక్టు ఆ పాఠ్యాంశంలో పూర్తి చేయాలి. గ్రూపు ప్రాజెక్టులో ప్రతి ఒక్కరు స్వంతంగా నివేదికని ప్రిపేర్ చేయాలి ఖచ్చితంగా. నివేదిక భద్రపరచాలి. పైవన్నీ కూడా కరెక్ట్ అని మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాజెక్టు నిర్వహణ మార్కుల కేటాయింపు 50% మార్కులు వేటికి కేటాయిస్తారు? ప్రాజెక్టు చేయడం, నివేదిక తయారు చేయడం, నివేదికపై మాట్లాడడం. ఇవి అన్నమాట. ప్రాజెక్టు నిర్వహణ మార్కుల కేటాయింపులో 50% మార్కులు వేటికి కేటాయిస్తారంటే నివేదిక తయారు చేయడానికి 50% మార్కులు కేటాయించడం జరుగుతుంది. ప్రాజెక్టు చేయడానికి 30 మొత్తంగా మనకు 10 మార్క్స్. ప్రాజెక్టుకి ఎన్ని మార్క్స్ అండి? 10 మార్క్స్ కదా. 10 మార్క్స్ అయితే ప్రాజెక్టు చేయడానికి వచ్చేసి మనకి 3 మార్క్స్ ఉంటుంది. తర్వాత నివేదిక తయారు చేయడానికి వచ్చేసి మనకి 5 మార్క్స్ ఉంటుంది. నివేదికపై మాట్లాడడం వచ్చేసి మనకి 2 మార్క్స్ ఉంటుంది అనమాట. అంటే ఇది 30%, ఇది వచ్చి 50% వస్తుంది, ఇది 20% అనమాట. ఎక్కువ 50% మార్క్స్ దేనికి కేటాయిస్తున్నాం మనము? నివేదిక తయారు చేయడానికి కేటాయించడం జరుగుతుంది. ప్రాజెక్టు నిర్వహణలో మార్కుల కేటాయింపు ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. లఘు పరీక్ష నిర్వహణ
లఘు పరీక్ష నిర్వహణలో తీసుకోవాల్సిన చర్య ఏది? పరీక్షకు ముందు సమాచారం ఇవ్వకూడదు. 20 మార్కుల పరీక్ష 2-3 సార్లైనా నిర్వహించుకోవచ్చు. పరీక్ష ఎప్పుడైనా ఒక పీరియడ్లో నిర్వహించాలి. పైవన్నీ కూడా కరెక్టే. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్ష ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు? 20 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. సిసిఈ ముఖ్య ఉద్దేశం ఏంటి? శారీరక మానసిక ఉద్వేగాలను నమోదు చేయడం, సాంఘిక ఉద్వేగాలను నమోదు చేయడం. 2 కూడా కరెక్టే. సారీ ఫ్రెండ్స్, సిసిఈ ముఖ్య ఉద్దేశం ఏంటి? శారీరక మానసిక ఉద్వేగాలను నమోదు చేయడం అనేది ముఖ్య ఉద్దేశంగా ఉంది. సిసిఈ నందు మొదటి అక్షరం సిని దేన్ని సూచిస్తుంది? సి అనేది దేన్ని సూచిస్తుంది? నిరంతర అనే దాన్ని సూచించడం జరుగుతుంది. సిసిఈలో మొదటి సి వచ్చేసి నిరంతర మూల్యాంకనంని సూచించడం జరుగుతుంది. కంటిన్యూస్ అన్నమాట ఇది. సమగ్ర, కంటిన్యూస్, కాంప్రహెన్సివ్, ఎవాల్యూషన్ అనమాట. కంటిన్యూస్, కాంప్రహెన్సివ్, ఎవాల్యూషన్ అంటే మొదటి సి వచ్చేసి కంటిన్యూస్, సెకండ్ సి వచ్చేసి కాంప్రహెన్సివ్, ఈ వచ్చేసి మనకి ఎవల్యూషన్గా చెప్పుకోవడం జరుగుతుంది. మొదటి సి దేన్ని సూచిస్తుంది అంటే కంటిన్యూస్ని సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫార్మేటివ్ మూల్యాంకనం. పిల్లలు రాసిన అంశాలకు కేటాయించిన మార్కులు ఎంత? 10 మార్కులు. ఇంతమందిగా చెప్పుకున్నాం మనం. నిర్మాణాత్మక మూల్యాంకనం నందు ప్రాజెక్టు పనులకు కేటాయించిన మార్కుల శాతం ఎంత? ప్రాజెక్టు పనులకు కేటాయించిన మార్కుల శాతం 10 మార్కులు. సంగ్రహణాత్మక మూల్యాంకనం మొత్తం ఎన్ని మార్కులకి నియమిస్తారు? 100 మార్కులకి. దీన్ని ఎస్ఏ అని, ఎస్ఏ1, ఎస్ఏ2 ఉంటుంది కదా, అలా అనమాట. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పరీక్షించే సామర్థ్యాలు ఏవి? విషయ అవగాహన, సమాచార నైపుణ్యాలు, పఠన నైపుణ్యం. విషయ అవగాహన, చదివి వ్యాఖ్యానించడం, సమాచార నైపుణ్యాలు, సమకాలీన అంశాలు, పఠన నైపుణ్యం, ప్రశంస, సున్నితత్వం. పైవన్నీ కూడా మనకి పరీక్షించే సామర్థ్యాలుగా ఉంటాయి. మొత్తము సంగ్రహణాత్మక మూల్యాంకనంలో మనకు 6 అంశాలని పరీక్షించడం జరుగుతుంది. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో విషయ అవగాహన ఎన్ని మార్కులకి ప్రశ్నించడం జరుగుతుంది అంటే 20 మార్కులకి ప్రశ్నించడం జరుగుతుంది. పాఠ్యాంశ సాధనా నికష తయారీ సోపానం ఏది? పాఠ్యాంశ సాధనా నికష తయారీ సోపానం ఏది? లక్ష్యాలను నిర్ధారించడం, పాఠ్యాంశ విషయము, ప్రశ్నల కఠిన స్థాయి నిర్ణయం. లక్ష్యాలను నిర్ధారించడం, పాఠ్యాంశ విషయము, ప్రశ్నల కఠిన స్థాయి. నేను ఇట్లా గుర్తుపెట్టుకున్నాను, ఎల్పిపి లాగా అట్లా. పాఠ్యాంశ సాధన నికష తయారీ సోపానం ఏది అని అంటే లక్ష్యాలు నిర్ధారించడం, పాఠ్యాంశ విషయం, ప్రశ్నల కఠిన స్థాయి నిర్ణయం. నెక్స్ట్ వచ్చేసి సంగ్రహణాత్మక మూల్యాంకనంలో గల చివరి సామర్థ్యం ఏది? సంగ్రహణాత్మక మూల్యాంకనంలో గల చివరి సామర్థ్యం ప్రశంస, సున్నితత్వం, సమాచార నైపుణ్యం, చదివి వ్యాఖ్యానించడం, పఠన నైపుణ్యం. ప్రశంస, సున్నితత్వం అనేది మనకి చివరి సామర్థ్యంగా ఉంటుంది. ప్రశంస, సున్నితత్వం, కాదు ఫ్రెండ్స్. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో గల చివరి సామర్థ్యం వచ్చేసి చదివి వ్యాఖ్యానించడం. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నేను క్లారిఫై చేసుకుంటాను. ఇది కొంచెం డౌట్గా ఉంది మనకి. ఓకే, ప్రశంస, సున్నితత్వం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో విద్యా ప్రమాణాలు ఎన్ని అని చెప్పాను? 6 అని చెప్పాను కదా. ఒకటి విషయ అవగాహన, చదివి వ్యాఖ్యానించడము. నెక్స్ట్ వచ్చేసి సమాచార నైపుణ్యాలు, సమకాలీన అంశాలు, పఠన నైపుణ్యాలు, ప్రశంస, సున్నితత్వము. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చివరిది వచ్చేసి మనకి ప్రశంస, సున్నితత్వం. 5th వన్ వచ్చేసి పఠన నైపుణ్యం. 4th వన్ వచ్చేసి సమకాలీన అంశాలు. 3rd వన్ వచ్చేసి సమాచార నైపుణ్యము. 2వది వచ్చేసి మనకు 2nd వన్ చదివి వ్యాఖ్యానించడము. 1st వన్ విషయ అవగాహన. ఇవన్నిట్లలో ఎక్కువ భారత్వం ఉన్నది ఏది అని అంటే మనకి విషయ అవగాహనగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనకి సమాచార నైపుణ్యానికి, పఠన నైపుణ్యానికి ఇస్తారు. ఆ తర్వాత చదివి వ్యాఖ్యానించడము,
సమకాలీన అంశాలు ప్రశంస సున్నితత్వం అనమాట. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, కన్ఫ్యూజింగ్లో మర్చిపోతాం మనము. కంపల్సరీ ఈ విద్యా ప్రమాణాలు అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో నుంచి బిట్టు రాకుండా ఉండదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది మనకి. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో చివరి సామర్థ్యం ఏంటి? ప్రశంస సున్నితత్వం. మనకు పఠ నైపుణ్యం వచ్చేసి 5వ సామర్థ్యంగా ఉంది. సమాచార నైపుణ్యం వచ్చేసి మనకి సమాచార నైపుణ్యం 3వది అనమాట. ప్రశంస సున్నితత్వం 6వది. చదివి వ్యాఖ్యానించడం అనేది మనకి 2వ దానిగా చెప్పుకోవచ్చు. 1 వచ్చేసి విషయ అవగాహన. ఫస్ట్ వన్ విషయ అవగాహన. 2వది వచ్చేసి మనకి చదివి వ్యాఖ్యానించడం చెప్పాం కదా. 3వది సమాచార నైపుణ్యము. 4 వచ్చేసి మనకి సమకాలీన అంశాలు అనమాట. మనకి ఇందులో 4th వన్ రాలేదు. సమకాలీన అంశాలు. సమకాలీన అంశాలు. ఓకే. నెక్స్ట్ అభ్యాసన వైకల్యం గురించి మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరు? శాముల్ కిర్క్. శాముల్ కిర్క్ అభ్యాసన నైపుణ్యం గురించి మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. మనము ఇంతమందికి ఈ లెసన్ గురించి మొత్తం కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అందులో ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఒక్కసారి ఆ వీడియో వినండి, మీకు క్లారిటీ వస్తుంది. అభ్యాసన వైకల్యాన్ని మొదటిసారిగా ఉపయోగించింది శాముల్ కిర్క్. ఏ సంవత్సరంలో ఉపయోగించాడు అని అంటే మనకి 1962 అండి. 1962లో ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ వస్తువులు, అంశాలు, పరిమాణపు స్థితిని వీలైనంత నిర్దిష్టంగా సాంకేతాలను ఉపయోగించి తెలుపగల ప్రక్రియను మాపనం అని నిర్వచించింది ఎవరు అని అంటే బ్రాడ్ఫీల్డ్. సాంకేతాలు అని వస్తే బ్రాడ్ఫీల్డ్ అండి. మనము ఫస్ట్ బిట్లో కూడా చూసాము. సాంకేతాలు అని వస్తే ఖచ్చితంగా బ్రాడ్ఫీల్డ్ అండి, గుర్తుపెట్టుకోండి. మనకి వస్తువులు, అంశాల పరిమాణపు స్థితిని వీలైనంత నిర్దిష్టంగా సాంకేతాలను ఉపయోగించి తెలుపు ప్రక్రియను మాపనం అని నిర్వచించింది ఎవరు అంటే మనకి బ్రాడ్ఫీల్డ్. వ్యక్తులు లేదా వస్తువులకి అమలులో ఉన్న నియమాలకి అనుగుణంగా అంకెలు లేదా సంఖ్యలు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, దీనికి డిఫరెన్సెస్ ఇక్కడ గుర్తుంచుకోండి. అంకెలు లేదా సంఖ్యలు అన్నప్పుడేమో లిండ్మెన్, అంకెలు లేదా సంఖ్యలని ఆపాదించడాన్ని మాపనం అని చెప్పిందేమో లిండ్మెన్. మనకి సాంకేతాలు అని చెప్పింది బ్రాడ్ఫీల్డ్. బ్రాడ్గా చెప్పాడు సాంకేతాలు అన్నట్టుగా, అట్లా గుర్తుపెట్టుకోండి. లిండ్మెన్ అనేది సంఖ్యలను, అంకెలను ఆపాదించడమే మాపనం అని చెప్పింది లిండ్మెన్ అనమాట. ఇది కంపల్సరీ కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నిర్వచనాలలోంచి ఖచ్చితంగా ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక వస్తువు, అంశం పరిమాణాన్ని ఆ వస్తువు, అంశం లక్షణాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి నిర్దిష్టంగా, నియమానుసారంగా అంకెలు, సంఖ్యల రూపంలో తెలపడాన్ని ఏమంటారు? మాపనం అంటారు. మనం ఇంతకుముందుకే చూసాం కదా మాపనం ఏ విధంగా చెప్పుకోవచ్చు. సాంకేతాల రూపంలో కానీ, అంకెల సంఖ్యల రూపంలో కానీ మాపనం చేస్తారు. ఒక వస్తువు, ఒక పరిమాణాన్ని ఆ వస్తువు యొక్క లక్షణాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి నిర్దిష్టంగా, నియమానుసారంగా అంకెలు, సంఖ్యల రూపంలో తెలపడాన్ని మనం మాపనం అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఒక వస్తువు, అంశం గుణాన్ని, రూపాన్ని, పరిమాణాన్ని, స్వభావాన్ని, బరువుని ఒక ప్రామాణిక సూత్రం ద్వారా అంకెలతో జతపరిచి పోల్చగలిగే విధానాన్ని ఏమంటారు అంటే మాపనం. ఇంకా అంకెలు అని వస్తే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అది మాపనం అయి ఉంటుంది. నెక్స్ట్ ఏ రంగంలో సాధనను మనం నిర్దిష్టంగాను, ఖచ్చితంగాను మాపనం చేయగలమంటే జ్ఞాన రంగంలో మాత్రమే మనము నిర్దిష్టంగా, ఖచ్చితంగా మాపనం చేయగలం జ్ఞాన రంగంలో. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రతి ఉపాధ్యాయుడు మాపన దోషాలు తెలుసుకుని తాను మాపనం చేసే లక్షణాన్ని విశ్లేషించాలి అని ఉపాధ్యాయులను హెచ్చరించినది ఎవరు? లిండ్మెన్. ప్రతి ఉపాధ్యాయుడు మాపన దోషాలు తెలుసుకొని తాను మాపనం చేసే లక్షణాన్ని విశ్లేషించాలి అని ఉపాధ్యాయుడిని హెచ్చరించింది ఎవరంట? లిండ్మెన్ హెచ్చరించడం జరిగింది.
నెక్స్ట్ విద్యారంగంలో మాపనం ఏ పద్ధతిలో జరుగుతుంది? విద్యారంగంలో మాపనం అనేది ఏ పద్ధతిలో జరుగుతుంది? మనకి ప్రత్యక్ష పద్ధతిలో జరగడం జరుగుతుంది. విద్యారంగంలో మాపనం అనేది మనకి ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతుంది. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగింది తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించింది రాల్ఫ్ టైలర్. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని చెప్పింది రాల్ఫ్ టైలర్. యోగ్యత మదింపు చేయడం ద్వారా చెప్పే తీర్పు మూల్యాంకనం అని నిర్వచించినది ఎవరు? స్క్రైబన్. యోగ్యతను మదింపు చేయడం ద్వారా చెప్పే తీర్పే మూల్యాంకనం అని నిర్వచించింది స్క్రైబన్. నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారం ఇచ్చే మూల్యాంకనం అని నిర్వచించినది ఎవరు? స్టఫ్ బీమ్. నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారం ఇచ్చేది. అంటే స్టఫ్ ఉంది కదా అండి, మనం గుర్తుపెట్టుకోవడానికి ఈ నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారం అంటే ఏదైనా సమాచారం మన దగ్గర ఉండాలంటే స్టఫ్ ఉండాలి. అంటే దీని గురించి అయినా నిర్ణయం తీసుకోవాలంటే దానికి దగ్గర స్టఫ్ ఉండాలి అని అంటారు కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారం ఇచ్చే మూల్యాంకనం అని నిర్వచించింది స్టఫ్ బీమ్ అన్నమాట. నెక్స్ట్, సంఘటనలు, అంశాలు, గుణాలను, విలువలను నిర్ధారించడానికి సామాజిక, సాంస్కృతిక లేదా శాస్త్రీయ ప్రామాణికతలకు అనుగుణంగా సంకేతాలను ఉపయోగించడమే మూల్యాంకనం అని పేర్కొన్నది మాత్రం జేమ్స్ ఎం బ్రాడ్ఫీల్డ్. సంఘటనలు, అంశాల, గుణాలను, విలువలను నిర్ధారించడానికి సామాజిక, సాంస్కృతిక లేదా శాస్త్రీయ ప్రామాణికతలను, సామాజిక, సాంస్కృతిక, శాస్త్రీయ అనేది బ్రాడ్ఫీల్డ్ ఇంకా ఒకటి కూడా చెప్పడం జరిగింది. మాపనం గురించి కూడా నిర్వచనం ఇచ్చాడు. అదేవిధంగా సంకేతాలు అని వచ్చింది చూడండి, ఇక్కడ గుర్తుందా? సంకేతాలు అని వచ్చింది. సంకేతాలు అని వస్తే చాలు, బ్రాడ్ఫీల్డ్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకా సంఘటనలు, అంశాలను, గుణాలను, విలువలను నిర్ధారించడానికి సామాజిక, సాంస్కృతిక లేదా శాస్త్రీయ ప్రామాణికతలను అనుగుణంగా సంకేతాలను ఉపయోగించడమే మూల్యాంకనం అని చెప్పింది మనకి జేమ్స్ ఎం బ్రాడ్ఫీల్డ్. మనం ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యాలని అనుసరించి కానీ, మన అంచనాలకు తగ్గట్టుగా లేదా మన స్వీయ ప్రమాణాలకు తగ్గట్టుగా కానీ ఒక కార్యక్రమంలో భాగాల, ప్రక్రియలు, ఫలితాలు ఏ మేరకు సంతృప్తికరంగా ఉందో పరీక్షించి తెలుసుకునే ప్రక్రియ మూల్యాంకనం అని నిర్వచించింది టక్మెన్. స్వీయ ప్రమాణాలకు తగ్గట్టుగా. టక్మెన్ మనము స్వీయ ప్రమాణాలు, మనం టక్ ఎలా వేసుకుంటాం? స్వీయంగా అంటే మనంతలో మనమే వేసుకుంటాం. మనము ప్యాంట్ షర్ట్ వేసుకున్నప్పుడు టక్ ఎలా వేసుకుంటామండి? స్వీయంగా, సొంతంగా వేసుకుంటాం. అది మనకు సంతృప్తికరంగా ఉందో లేదో చెక్ చేసుకుంటూ వేసుకుంటాం అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. జస్ట్ మనము కామెడీగా అట్లా గుర్తుపెట్టుకుంటేనే ఇవన్నీ గుర్తుంటాయి ఫ్రెండ్స్. లేకపోతే మనకు నిర్వచనాలు అనేవి కన్ఫ్యూజ్ అవుతాము. ఆ కన్ఫ్యూజింగ్లో మనము ఒకరికి బదులు ఇంకొకటి పెట్టేసి వస్తాము ఫ్రెండ్స్. అది మనకు కొన్ని షార్ట్ కట్స్ అట్లా పెట్టుకుంటూ మనకి రోజు జరిగే విషయాలకి అనుగుణంగా చేసుకొని మనం గుర్తుపెట్టుకుంటే కానీ ఈ నిర్వచనాలు అనేవి గుర్తుండవు ఫ్రెండ్స్. ఇది ఏదో అట్లా జోగియల్గా గుర్తుపెట్టుకోండి. స్వీయ ప్రమాణాలకు తగ్గట్టుగా సంతృప్తికరంగా ఉందో పరీక్షించి తెలుసుకునే ప్రక్రియ మూల్యాంకనం అని చెప్పింది టక్మెన్. టక్ వేసుకునేది ఎవరు? మనుషులు మాత్రమే. అది ఎట్లా వేసుకుంటారంట? స్వీయంగా వేసుకుంటారని అట్లా గుర్తుపెట్టుకోండి, ఏదో కామెడీగా. నెక్స్ట్ వచ్చేసి పాఠశాల కార్యక్రమాల ద్వారా విద్యార్థులు పురోగమించేటప్పుడు వారి ప్రవర్తన మార్పులకు సంబంధించిన సాక్ష్యాలే సేకరించి విశ్లేషించడాన్ని మూల్యాంకనం అని నిర్వచించినది ఎవరు? హెన్నా. పాఠశాల కార్యక్రమాల ద్వారా విద్యార్థులు పురోగమించేటప్పుడు వారి ప్రవర్తన మార్పులకు సంబంధించి సాక్ష్యాలు సేకరించి విశ్లేషించడాన్ని మూల్యాంకనం అని నిర్వచించింది హెన్నా. అంటే మనకి హెన్నా అనేది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటారా? ఎట్లా అంటే ఇప్పుడు పాఠశాల కార్యక్రమాల ద్వారా విద్యార్థులు పురోగమించేటప్పుడు వారి ప్రవర్తన మార్పులకి
అంటే మనకి ఇప్పుడు వైట్ హెయిర్ వచ్చింది అనుకోండి, హెన్నా పెట్టుకుంటే ఎలా ఉంటుంది, కొంచెం బ్లాక్ అవుతుంది కదా. బ్లాక్ అయినప్పుడు మన హెయిర్ బ్లాక్గా ఉందనేసి మనము కొంచెం మన ప్రవర్తనలో కూడా కొంచెం చేంజెస్ కనిపిస్తాయి కదా, అట్లా అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి ఊరికే అట్లా. పురోగమించేటప్పుడు వారి ప్రవర్తనలో మార్పులకు సంబంధించి సాక్ష్యాలు సేకరించి విశ్లేషించడాన్ని మూల్యాంకనం అని నిర్వచించింది హెన్నా. నెక్స్ట్, సాంప్రదాయ నికష పరీక్షల్లో దాగిన మాపనం కంటే అతి సమగ్రమైన మాపన భావనను తెలియజేయడానికి సరికొత్తగా పరిచయం చేయబడ్డ శాస్త్రీయమైన సాంకేతిక పదమే మూల్యాంకనం అని నిర్వచించింది ఎవరు? హెన్నా. ఇది కూడా హెన్నా. సాంప్రదాయ నికష పరీక్షలలో దాగి ఉన్న మాపనం కంటే అతి సమగ్రమైన మాపన భావనను తెలియజేయడమే సరికొత్తగా అన్న, మార్పు అన్న కూడా గుర్తుపెట్టుకోండి హెన్నా అని. సరికొత్తగా పరిచయం చేయబడ్డ శాస్త్రీయమైన సాంకేతిక పదమే మూల్యాంకనం అని నిర్వచించింది హెన్నా. నెక్స్ట్, లక్ష్యాలు ఏ మేరకు సాధించడం అయింది? తరగతి గదిలో సమకూర్చిన అభ్యాసన అనుభవాలు పటిష్టత తీరు ఏ విధంగా ఉంది? విద్యా గమ్యాలు ఎంత ఉత్తమ స్థాయిలో సాధించారు అని వాటిని నిర్ధారించే విధానమే మూల్యాంకనం అని నిర్వచించింది ఎవరు? ఎన్సీఆర్టీ. మనకి ఇంకా తరగతి గది అని వస్తే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎన్సీఆర్టీ అనేసి. నెక్స్ట్, మూల్యాంకన స్వభావం పరిమాణాత్మకమైంది, గుణాత్మకమైంది, విద్యా కార్యక్రమ సామర్థ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఉంటుంది మూల్యాంకన స్వభావం. పైవన్నీ కూడా కరెక్టే. మూల్యాంకనం ద్వారా ఏ రంగమును మాపనం చేయవచ్చు? జ్ఞానరంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. ఈ మూల్యాంకనంలో ఈ 3 రంగాల పాత్ర ప్రాముఖ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ 3 రంగాలని మనం మాపనం చేయడం జరుగుతుంది మూల్యాంకనంలో. జ్ఞానాత్మక రంగాన్ని, భావావేశ రంగాన్ని, మానసిక చలనాత్మక రంగాన్ని మాపనం చేయడం జరుగుతుంది. పైవన్నీ కరెక్టే. విద్యా మూల్యాంకనంకు సంబంధించిన అంశం ఏది? విద్యా వ్యవస్థలో వివిధ అంశాల మూల్యాంకనం, విద్యా ప్రక్రియల మూల్యాంకనం, విద్యా ఫలితాల మూల్యాంకనం. పైవన్నీ. విద్యా మూల్యాంకనంకి సంబంధించిన అంశం ఏంటి? విద్యా వ్యవస్థలో వివిధ అంశాల మూల్యాంకనం, విద్యా ప్రక్రియల మూల్యాంకనం, విద్యా ఫలితాల మూల్యాంకనం. పైవన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి మనకి మూల్యాంకనం ఉద్దేశం, విధులలో ఒకటి ఏది? లోప నిర్ధారణ మూల్యాంకనం. మనం మూల్యాంకనం ఉద్దేశం, విధులలో ఒకటి. మనము మూల్యాంకనం ఏ విధంగా చెప్పొచ్చు? లోప నిర్ధారణ మూల్యాంకనం, రూపణ మూల్యాంకనం, ప్రాయుక్తిక మూల్యాంకనం అని ఇట్లా ఉన్నాయి కదా. ఈ విద్యార్థి బోధనా ప్రక్రియ ఫలితం ఇవన్నీ వచ్చేసి మూల్యాంకనం కిందకి రావు ఫ్రెండ్స్. లోప నిర్ధారణ మూల్యాంకనం మాత్రమే మూల్యాంకన ఉద్దేశంగా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఎంపిక, పరిశోధన, పరిపుష్టి అనునవి ఏ విధమైన అంశాలుగా పరిగణించాలి? ఎంపిక, పరిశోధన, పరిపుష్టి అనేవి ఏ విధమైన అంశాలుగా పరిగణించాలి అంటే మూల్యాంకన ఉద్దేశ విధులుగా పరిగణించాలి. ఎంపిక, పరిశోధన, పరిపుష్టి అనేవి ఏ విధమైన అంశాలుగా పరిగణించవచ్చు? మూల్యాంకన ఉద్దేశాలను విధులుగా పరిగణించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి లక్ష్యాల ఆధారంగా మాపనం చేసే వాటి ఫలితాలు విలువల తీరుగా సమీక్షించడాన్ని ఏమంటారు? లక్ష్యాల ఆధారంగా మాపనం చేసి వాటి ఫలితాలను విలువల తీరుగా సమీక్షించడాన్ని ఏమంటారు? మూల్యాంకనం అంటారు. ఫలితం అంటేనే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఫలితం ఎక్కడ వస్తుంది? మూల్యాంకనంలోనే వస్తుంది. మూల్యాంకనం ఎప్పుడు చేస్తాం? మనం ఫలితం ఊహించే మూల్యాంకనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్, మౌఖిక పరీక్ష, రాత పరీక్ష, పరిశీలన, ప్రాక్టికల్స్ ఉపయోగించి ఏ రంగం యొక్క లక్ష్యాలను మూల్యాంకనం చేయవచ్చు? జ్ఞాన రంగం యొక్క లక్ష్యాలను మూల్యాంకనం చేయవచ్చు. మౌఖిక, రాత, పరిశీలన, ప్రాక్టికల్స్ ఇవన్నీ జ్ఞానాత్మక రంగం కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్, పరిశీలన, పరిపృచ్ఛ పద్ధతులు, రేటింగ్ మాపనలు ఉపయోగించి ఏ రంగం యొక్క లక్ష్యాలను మదింపు చేయడం జరుగుతుంది? భావావేశం. పరిశీలన, పరిపృచ్ఛ పద్ధతులు, రేటింగ్ మాపనులు ఇవన్నీ భావావేశ రంగం కిందికి వస్తాయి. సాధనా నికషలు, ప్రాక్టికల్స్, పరిశీలన పద్ధతుల ద్వారా మదింపు చేయి రంగం ఏంటి? మానసిక చలనాత్మక రంగంగా చెప్పుకోవచ్చు. మనకు ప్రాక్టికల్స్ అని వస్తే కథం, పరిశీలన పద్ధతులు, సాధనా నికషలు, సాధనం దేని ద్వారా సాధనం చేస్తాం? మనకు మానసిక చలనాత్మక రంగం కిందికి రావడం జరుగుతుంది ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి మాపనంకి సంబంధించని అంశం ఏది?
అంతిమ ప్రక్రియ, నిరంతరం సాగే ప్రక్రియ, సంఖ్యాపరంగా విలువలు నిర్ధారిస్తుంది, మాపనం మూల్యాంకనంలో ఒక భాగం, మాపనంకి సంబంధించని అంశం అన్నారు. మాపనం అనేది నిరంతరం సాగే ప్రక్రియ, సంఖ్యాపరంగా విలువలను నిర్ధారిస్తుంది, మాపనం అనేది మనకి నిరంతరం సాగే ప్రక్రియ, మాపనంకి సంబంధించని అంశము అని అన్నారు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతిమ ప్రక్రియ అనేది మాపనం కిందకే వస్తుంది, సంఖ్యాపరంగా విలువలు నిర్ధారించేది మాపనం కిందకే రావడం జరుగుతుంది, మాపనం మూల్యాంకనంలో ఒక భాగం, ఇవన్నీ మాపనం కిందకి రావడం జరుగుతుంది. నిరంతరం సాగే ప్రక్రియ మూల్యాంకనం అవుతుంది కానీ మాపనం కాదు. ఇదేమవుతుంది? మూల్యాంకనం. నెక్స్ట్, టెస్ట్ అనే పదము ఏ భాషా పదం? లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. టెస్ట్ అనే పదం ఏ భాషా పదం నుంచి రావడం జరిగింది? లాటిన్ భాషా పదం నుంచి రావడం జరిగింది. టెస్ట్ అనే పదం ఏ భాషా పదం నుంచి గ్రహించబడింది? టెస్ట్యూన్ అనే భాషా పదం నుంచి గ్రహించడం జరిగింది. టెస్ట్యూన్ అనగా ఏమిటి? ఒక ప్రత్యేకమైన చిన్న మట్టి పాత్ర. టెస్ట్యూన్ అనగా ఒక ప్రత్యేకమైన చిన్న మట్టి పాత్ర. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి చెప్పలేము, ఏ క్వశ్చన్ వస్తుందో కూడా ఎక్స్పెక్ట్ చేయలేము కదా ఫ్రెండ్స్. ఇవన్నీ తెలుసుకొని ఉంటే మంచిదే కదా. ఇది ఒక ప్రత్యేకమైన చిన్న మట్టి పాత్ర అని అర్థం టెస్ట్యూన్ అంటే. నెక్స్ట్ వచ్చేసి, ఉపాధ్యాయులు తాము బోధించే పాఠ్యాంశాన్ని విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకున్నారు తెలుసుకోవడానికి వేటిని ఉపయోగిస్తారు? నికషాలని ఉపయోగించడం జరుగుతుంది. ఉపాధ్యాయుడు తాము బోధించిన పాఠ్యాంశాన్ని విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకున్నారు అని తెలుసుకోవడానికి వేటిని ఉపయోగిస్తారంటే నికషాలను ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చిందంటే లాటిన్ భాషా పదం. ఎగ్జామినేషన్ అనే పదం ఏ లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది? ఎగ్జామెన్ అనే పదం నుండి రావడం జరిగింది. ఎగ్జామ్ అంటే అర్థం ఏంటి? త్రాసులోని ముళ్ళు సూచి అని అర్థం. ఉపాధ్యాయులు తాము బోధించే పాఠ్యాంశాలకు సంబంధించి విద్యార్థులు సాధనను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వేటిని ఉపయోగిస్తారు? ఉపాధ్యాయులు తాము బోధించే పాఠ్యాంశాలకు సంబంధించి సాధనను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వేటిని ఉపయోగిస్తారు? నికషాలను ఉపయోగించడం జరుగుతుంది. ఇంకా అంతే కదా ఫ్రెండ్స్. నిర్ణీత కాలంలో ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలు లక్ష్యాల సాధనకు అంచనా వేయడానికి ఉపయోగించే పరీక్ష ఏది? 3 మాసాల పరీక్ష, అర్ధ సంవత్సర పరీక్ష, సంవత్సరాంతపు పరీక్ష, పైవన్నీ. నిర్ణీత కాలంలో ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాల లక్ష్యాలు సాధనను అంచనా వేయడానికి ఉపయోగించే పరీక్ష మనకి ఇవన్నీ వస్తాయి అన్నమాట. 3 మాసాల పరీక్ష వస్తుంది, అర్ధ సంవత్సర పరీక్ష, సంవత్సరాంతపు పరీక్ష, అదేవిధంగా పైవన్నీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మూల్యాంకన ఉద్దేశం ఏది? శ్రేణీకరణమా, మార్గదర్శకత్వమా, పునర్బలనమా, పైవన్యు. మూల్యాంకనం యొక్క ఉద్దేశం శ్రేణీకరణం, మార్గదర్శకత్వము, పునర్బలనం, పైవన్నీ ఫ్రెండ్స్. బోధన, అభ్యాసనం, మూల్యాంకనం అనేవి మూల్యాంకన సాధనాలు, త్రివిధ ధృవాలు, మాపన ప్రక్రియలు, బోధన ప్రక్రియలు. బోధన, అభ్యాసనం, మూల్యాంకనం అనేవి మూల్యాంకన సాధనాలు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. బోధన, అభ్యాసన, మూల్యాంకనం అనేవి మూల్యాంకన సాధనాల, త్రివిధ ధృవాల, మాపన ప్రక్రియల, బోధన క్రియల. అంటే త్రివిధ ధృవాలు ఫ్రెండ్స్. మూల్యాంకనం, బోధన అభ్యాసన అనేవి త్రివిధ ధృవాలుగా చెప్పుకోవచ్చు మనము. మూల్యాంకన ప్రక్రియ గల సోపానాలు, బోధన లక్ష్యాలు, అభ్యాసన అనుభవాలు, మూల్యాంకన సాధనాలు. పైవన్యు మూల్యాంకన ప్రక్రియలు గల సోపానాలు, బోధన లక్ష్యాలు, అభ్యాసన అనుభవాలు, మూల్యాంకన సాధనాలు, పైవన్యు వస్తాయి.
నెక్స్ట్ వచ్చేసి మూల్యాంకనలోని రకం ఏది? లోప నిర్ధారణ మూల్యాంకనం, రూపణ మూల్యాంకనం, సంకలనాత్మక మూల్యాంకనం పై ఇవన్నీ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ప్రాయుక్తిక మూల్యాంకనం కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థులు బలహీనతను పాఠ్యాంశ అవగాహనలోని లోపాలను తెలుసుకోవడానికి చేపట్టే మూల్యాంకనాన్ని లోప నిర్ధారణ మూల్యాంకనం అంటారు. నెక్స్ట్ వచ్చేసి లోప నిర్ధారణ మూల్యాంకనంకు గల మరొక పేరేంటి? డయాగ్నోస్టిక్ మూల్యాంకనం. డయాగ్నోస్టిక్ మూల్యాంకనం అని, సమస్య నిర్ధారిత మూల్యాంకనం అని, విశ్లేషణాత్మక మూల్యాంకనం అని అనడం జరుగుతుంది. ఇవన్నీ ఫ్రెండ్స్ డయాగ్నోస్టిక్ మూల్యాంకనం అన్నా లోప నిర్ధారణ మూల్యాంకనం కిందికి రావడం జరుగుతుంది. సమస్య నిర్ధారణ మూల్యాంకనం అన్నా లోప నిర్ధారణ మూల్యాంకనం కిందికి, విశ్లేషణ మూల్యాంకనం అన్నా కూడా లోప నిర్ధారణ మూల్యాంకనమే అవుతుంది ఫ్రెండ్స్. పాఠ్యాంశ బోధనకి ముందే ఉపాధ్యాయుడు విద్యార్థుల స్థితిగతులని, సమాచారాన్ని విశ్లేషించి విద్యార్థుల బలహీనతలను, వారి మధ్య గల వైయక్తిక భేదాలను ఉపాధ్యాయుడు తెలుసుకొని తనకు అనుగుణంగా బోధన సాగించడానికి అవకాశం కల్పించే మూల్యాంకనంను ఏమంటారు? లోప నిర్ధారణ మూల్యాంకనం, సమస్య నిర్ధారణ మూల్యాంకనం, విశ్లేషణాత్మక మూల్యాంకనం ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. బోధన జరుగుతున్నప్పుడు లేక బోధించిన వెంటనే ఉపాధ్యాయుడు చేపట్టే మూల్యాంకనం. బోధన జరుగుతున్నప్పుడు లేదా బోధించేటప్పుడు వెంటనే ఉపాధ్యాయుడు చేపట్టే మూల్యాంకనం రూపణ మూల్యాంకనం. ఈ రూపణ మూల్యాంకనంని మనము నిర్మాణాత్మక మూల్యాంకనం లేదా ఫార్మేటివ్ మూల్యాంకనం, ఫార్మేటివ్ అసెస్మెంట్ అని కూడా అనడం జరుగుతుంది. ఫార్మేటివ్ ఎవల్యూషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయుడు నిర్వహించే యూనిట్ పరీక్షలు, చిన్న చిన్న పరీక్షలు వేటికి ఉదాహరణలుగా చెప్పవచ్చు? నిర్మాణాత్మక మూల్యాంకనం, సమగ్ర మూల్యాంకనం, విశ్లేషణాత్మక మూల్యాంకనం, సంకలన మూల్యాంకనం. ఈ చిన్న చిన్న పరీక్షలు అనేవి నిర్మాణాత్మక మూల్యాంకనం కిందకి రావడం జరుగుతుంది. బోధన తదుపరి నిర్వహించే చిన్న చిన్న పరీక్షల ద్వారా విద్యార్థులు తమ తమ బోధన అభ్యాసన సామర్థ్యాలను అంచనా వేసి తద్వారా పొందిన సమాచారం నుంచి తమను తాము సరిదిద్దుకోవడానికి అవసరమైన చర్యలను తీసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంకనం ఏది? ఫార్మేటివ్, నిర్మాణాత్మక, సమాచారపై ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే బోధన తదుపరి నిర్వహించి చిన్న చిన్న పరీక్షల ద్వారా విద్యార్థులు తమ తమ బోధన అభ్యాసన సామర్థ్యాలను అంచనా వేసి తద్వారా పొందిన సమాచారం నుంచి తమను తాము సరిదిద్దుకోవడానికి అవసరమైన చర్యలను తీసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంకనంను ఫార్మేటివ్ అన్న, నిర్మాణాత్మక మూల్యాంకనం అన్న, సమాచార మూల్యాంకనం అన్న ఇవన్నీ ఒకటే అన్నమాట. ఉపాధ్యాయుడు బోధన క్రియలకు సంబంధించి సమాచారాన్ని వెంటనే ఇవ్వడం ద్వారా విద్యార్థులు తమ స్థాయిని మెరుగుపరుచుకోవడానికి అవకాశం కల్పించేది ఏది? రూపణ మూల్యాంకనం. ఈ విశ్లేషణాత్మక మూల్యాంకనం అంటే లోప నిర్ధారణ మూల్యాంకనం కిందికి వస్తుంది. ఇది మనకి డయాగ్నోస్టిక్ మూల్యాంకనం అని కూడా అంటారు. డయాగ్నోస్టిక్. నెక్స్ట్ వచ్చేసి ఈ రూపణ మూల్యాంకనమే నిరంతర మూల్యాంకనం అంటారు. సంకలన మూల్యాంకనం అన్న, సమగ్ర మూల్యాంకనం అన్న ఇది రెండు ఒకటి ఫ్రెండ్స్. మనకి సమ్మటివ్ అసెస్మెంట్ ఉంటుంది కదా, అదనమాట. ఇది ఈ నిరంతర మూల్యాంకనం వచ్చేసి రూపణ మూల్యాంకనం అన్న, నిరంతర మూల్యాంకనం అన్న మనకి ఫార్మేటివ్ వస్తుంది. ఫార్మేటివ్. ఇది వచ్చేసి సమ్మేటివ్ అన్నమాట. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు కదా, నేను చెప్పాను ఫ్రెండ్స్. ఉపాధ్యాయుడు బోధనా క్రియలకి సంబంధించిన సమాచారాన్ని వెంటనే ఇవ్వడం ద్వారా విద్యార్థులు తమ స్థాయిని మెరుగుపరచుటకు అవకాశం కల్పించేది ఏది అని అంటే మనము రూపణ మూల్యాంకనంగా చెప్పుకోవచ్చు. నిరంతరం జరిగే మూల్యాంకనంలోనే వెంటనే విద్యార్థుల యొక్క వాళ్ళ తప్పుల్ని సరిదిద్దడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయులు తమ బోధన పూర్తి అయిన తర్వాత విద్యా లక్ష్యాల సాధనను మదింపు చేయడానికి నిర్వహించే మూల్యాంకనంను మనము సంకలన మూల్యాంకనం అంటారు. పూర్తి అయిన తర్వాత, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం, పూర్తి అయిన తర్వాత అయితేనేమో సంకలన మూల్యాంకనం.
ఈ సంకలన మూల్యాంకనంని సమగ్ర మూల్యాంకనం లేదా సమ్మటివ్ అసెస్మెంట్ అంటారు. రూపణ మూల్యాంకనం వచ్చేసి నిరంతరం, సమస్య నిదాన మూల్యాంకనం అన్న, విశ్లేషణాత్మక మూల్యాంకనం అన్న లోప నిర్ధారణ మూల్యాంకనం కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నిర్దిష్ట కాల వ్యవధి బోధన అనంతరం నిర్వహించబడే బోధన కార్యక్రమం ఏది అని అంటే సంకలన మూల్యాంకనం. నిర్దిష్ట కాల వ్యవధి బోధన అనంతరం, మనం గుర్తుపెట్టుకోవాలి, అనంతరం అన్న బోధన పూర్తి అయిన తర్వాత నిర్వహించబడే బోధన కార్యక్రమం ఏముంటుంది? సంకలన మూల్యాంకనం. నెక్స్ట్ త్రైమాసిక అర్ధ సంవత్సరాంతపు పరీక్షలు అనేవి ఏ రకపు మూల్యాంకనం కిందికి వస్తాయి అని అంటే సంకలన మూల్యాంకనం కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థులు ఫలితాల ఆధారంగా వారి అభ్యసన క్రియలకి తుది నిర్ణయాలు చేయడానికి దోహదపడే మూల్యాంకనము సమగ్ర మూల్యాంకనం అంటారు. విద్యార్థుల గ్రేడులు ఇవ్వడానికి అవసరమైన సమాచారం ఇచ్చేది సంకలన మూల్యాంకనం. నెక్స్ట్ విద్యార్థులు ప్రస్తుత స్థాయిని గురించి విలువైన సమాచారాన్ని సేకరించడం అనేది ఏ మూల్యాంకనం యొక్క ముఖ్య లక్ష్యంగా ఉంటుంది? సంకలన మూల్యాంకనం. అంటే ప్రస్తుత స్థాయిని విలువైన సమాచారాన్ని సేకరించడం అనేది ఏ మూల్యాంకనం అంటే సంకలన మూల్యాంకనంగా చెప్పుకోవచ్చు మనము. నెక్స్ట్ వచ్చేసి పాఠశాల విద్యా కార్యక్రమాల గురించి కానీ ఉపాధ్యాయుల సామర్థ్యాల గురించి కానీ అంచనా వేసి తగిన నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడే మూల్యాంకనం మనము సంకలన మూల్యాంకనంగా చెప్పుకోవచ్చు. మనకు ఇక్కడ అంచనా అని వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ పాఠశాల విద్యా కార్యక్రమాల గురించి కానీ ఉపాధ్యాయుల సామర్థ్యాల గురించి కానీ అంచనా వేసి తగిన నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడే మూల్యాంకనం సంకలనం ఉంటే సంకలన మూల్యాంకనం అని పెట్టండి ఫ్రెండ్స్, లేదంటే మనకి ప్రాయోగిక మూల్యాంకనం కిందకి కూడా రావడం జరుగుతుంది ఇది. నెక్స్ట్ ఎంపిక చేసిన లక్ష్యాలను మాపనం చేయడం ఒక నికష ఏ మేరకు విజయం సాధించగలిగిందో తెలుపగలిగేదే సప్రమాణత అని నిర్వచించినది ఎవరు? బోరింగ్. సప్రమాణత ఏ మేరకు విజయం సాధించగలిగిందో తెలియచేసేది సప్రమాణత అని చెప్పింది బోరింగ్ అన్నమాట. నెక్స్ట్ ఏ సామర్థ్యాన్ని లేక గుణాన్ని మాపనం చేయడానికి ఒక నికషను తయారు చేస్తాము, దాన్ని ఖచ్చితంగా వాస్తవంగా మాపనం చేయగలిగేదే నికషకు సప్రమాణత ఉన్నట్లు అని పేర్కొన్నది ఎవరు? గేట్స్ అండి. ఏ సామర్థ్యాన్ని లేక గుణాన్ని, ఇక్కడ గుణం అని వచ్చింది కదా ఫ్రెండ్స్, గుణాన్ని మాపనం చేసేది ఇక్కడ ఇంతకుముందుకు మనం బోరింగ్ది చదివాం కదా. బోరింగ్ ఏమో ఎంపిక చేసిన లక్ష్యాల గురించి చెప్పడం జరిగింది. ఎంపిక చేసిన లక్ష్యాలు ఇతను గేట్స్ ఏం చెప్పాడు? గ్రేట్గా చెప్పాడు. గుణం అనేది గ్రేట్గా ఉంటుందన్నమాట. ఏ సామర్థ్యాన్ని లేక గుణాన్ని మాపనం చేసేది గ్రేట్ అన్నాడు. గుణం గేట్స్ అట్లా గుర్తుపెట్టుకోండి, అసోసియేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. గుణం గేట్స్, గుణాన్ని మాపనం చేయగలిగే నికషను తయారు చేస్తాము, దాన్ని ఖచ్చితంగా వాస్తవంగా మాపనం చేయగలిగేది నికష సప్రమాణత ఉన్నట్లు అని పేర్కొన్నది గేట్స్. నెక్స్ట్ వచ్చేసి సప్రమాణత రకం ఏది? ముఖ సప్రమాణత, విషయ సప్రమాణత, కారక సప్రమాణత పైవన్నీ వస్తాయి. ముఖ సప్రమాణత వస్తుంది, విషయ సప్రమాణత, కారక సప్రమాణత. ఒక నికష సమాధాన పత్రాలను ఎన్నిసార్లైనా ఎంతమంది చేతనైనా మాపనం చేసినా అన్నిసార్లు అంతమంది దాన్ని ఇంచుమించుగా ఒకే తీరుగా మాపనం చేయగలిగినట్లయితే ఆ నికషకి ఏ లక్షణం ఉన్నట్టు? విశ్వసనీయత ఉన్నట్టు. సప్రమాణత అంటేనేమో ముఖ సప్రమాణత, విషయ సప్రమాణత, కారక సప్రమాణత ఒకటే అయి ఉండాలి, దాన్ని సప్రమాణత అంటారు. నెక్స్ట్ ఒక నికష యొక్క విశ్వసనీయతను ప్రభావితం చేసే అంశం పరీక్షల నిడివి మార్కులు ఇవ్వడంలో లక్ష్యాత్మకత, నికష పత్రంలో సూచనల స్పష్టత అనేది ఒక నికష యొక్క విశ్వసనీయతను ప్రభావితం చేస్తుంది. ఏంటేంటి ప్రభావితం చేస్తాయి? పరీక్షాంశాల నిడివి అనేది, మార్కులు ఇవ్వడం, లక్ష్యాత్మకత అనేది, నికష పత్రంలోని సూచనల స్పష్టత. నెక్స్ట్ వచ్చేసి విశ్వసనీయతను నిర్ధారించే పద్ధతి ఏది? విశ్వసనీయతను నిర్ధారించే పద్ధతి పరీక్ష పునఃపరీక్ష పద్ధతి, బేసి
ద్విఖండన పద్ధతి, సమాంతర రూప పద్ధతి, పైవన్నీయు. విశ్వసనీయతను నిర్ధారించే పద్ధతులు ఏంటంట? పరీక్ష, పునఃపరీక్ష పద్ధతి, బేసిసరి ద్విఖండన పద్ధతి, సమాంతర రూప పద్ధతి. పైవన్నీ కరెక్టే. ఏ పద్ధతిని అంతర్గత స్థిరత్వ పద్ధతి అని, వివేచనాత్మక సమరూప పద్ధతి అని పిలుస్తారు? కూడా రిచర్డ్సన్ పద్ధతిని అంతర్గత స్థిరత్వ పద్ధతి, వివేచనాత్మక సమరూప పద్ధతి అంటారు. కూడా రిచర్డ్సన్ పద్ధతిని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతర్గత స్థిరత్వ పద్ధతి, వివేచనాత్మక సమరూప పద్ధతి, కూడా రిచర్డ్సన్ పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి వ్యక్తిగత అభిప్రాయాలకు విలువలకు తావు ఇవ్వకుండా మదింపు చేయు నికషకు ఏ లక్షణం ఉన్నట్టు? లక్ష్యాత్మకత ఉన్నట్టు. వ్యక్తిగత అభిప్రాయాలకు విలువలకు తావివ్వకుండా మదింపు చేయు నికషకు ఏ లక్షణం ఉన్నట్టు? లక్ష్యాత్మకత ఉన్నట్టు. పాఠ్యాంశాలు అన్నింటినీ వాటి విషయ భారతుల్యతను దృష్టిలో ఉంచుకొని నికషను తయారు చేసినట్లు అయితే ఆ నికషకు గల లక్షణం ఏది? సమగ్రత. ఇప్పుడు పాఠ్యాంశాలన్నింటినీ వాటి విషయ భారతుల్యతని దృష్టిలో ఉంచుకొని ఒక నికష తయారు చేసినట్లయితే ఆ నికషకు సమగ్రత ఉన్నట్లు. అన్ని అంశాలు అందులో వచ్చాయి కదా, అన్ని విషయ భారత్వతుల్యతలు అందులో వచ్చాయి కాబట్టి దానికి సమగ్రత అనేది ఉన్నట్లు అనమాట. నికష నిర్వహణకు గణన సౌలభ్యం, వాఖ్యాన సౌలభ్యం కలిగి ఉన్నట్లు అయితే ఆ నికషకు గల లక్షణం ఏది? ఆచరణాత్మకం. నికష నిర్వహణకు గణన సౌలభ్యం, వాఖ్యాన సౌలభ్యం కలిగి ఉన్నట్లయితే దానికి ఆచరణాత్మకత ఉన్నట్లు. పరీక్ష పూర్తి అయిన తర్వాత జవాబు పత్రాల మదింపు చేసేటప్పుడు విద్యార్థులు సమాధానాలు వేటిని అనుసరించి మాపనం చేస్తారు? గణన సూచిని అనుసరించి మాపనం చేయడం జరుగుతుంది. సాధనా నికషలోని రకం ఉపాధ్యాయ నిర్మితి నికష, ప్రామాణిక నికష. పై రెండు కరెక్ట్ అనమాట. ఉపాధ్యాయ నిర్మితి నికష, ప్రామాణిక నికష. ఉపాధ్యాయుడు ప్రశ్నపత్రాలని తయారు చేసి పరీక్షల్ని నిర్వహిస్తే ఉపాధ్యాయ నిర్మితి నికష అంటారు. ప్రామాణిక నికష అనంటే విద్యా ప్రమాణాలతో కూడిన పరీక్షలను నిపుణుల చేత ఏర్పాటు చేసి ప్రశ్నాపత్రం తయారు చేసినట్లయితే దాన్ని ప్రామాణిక నికషగా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సమాధానం సరఫరా చేసే ప్రశ్నలకి ఉదాహరణ. ఖాళీలు పూరించు ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, ఇవన్నీ సమాధానం సరఫరా చేసే ప్రశ్నలకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సమాధానం ఎన్నుకొని రకాల పరీక్ష ఏది? తప్పొప్పుల ప్రశ్నలు, బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు, జతపరిచే ప్రశ్నలు. పైవన్నీయు. ఉపాధ్యాయుడు తాము బోధించిన పాఠ్య విషయాల నుంచి విద్యార్థులు పొంది అభ్యాసన అనుభవాలను ఎప్పటికప్పుడు కానీ కొంతకాల వ్యవధిలో కానీ మదింపు చేయడానికి తమ బోధనా లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించి నిర్వహించే నికష ఏంటి? ఉపాధ్యాయ నిర్మితి నికష. ఇంతకుముందుగా చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, ఉపాధ్యాయుడే ఒక పరీక్షా పత్రాన్ని తయారు చేసినట్లయితే దానిని ఉపాధ్యాయ నిర్మితి నికష అంటారు. ఉపాధ్యాయ నిర్మితి నికష యొక్క రకం ఏంటి? మౌఖిక పరీక్ష, రాత పరీక్ష, ప్రాయోగిక పరీక్ష. పైవన్నీ కరెక్టే. ఉపాధ్యాయులు మౌఖికంగా అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు కూడా మౌఖికంగా సమాధానాలు ఇవ్వడాన్ని మౌఖిక పరీక్ష అంటారు. రాత పరీక్షలకు గల రకానికి చెందినది ఏది? మౌఖిక పరీక్ష, వ్యాసరూప పరీక్ష, లక్ష్యాత్మక పరీక్ష, తప్పు ఒప్పుల సమాధానాల పరీక్ష. వ్యాసరూప పరీక్ష వ్రాత పరీక్షలకు సంబంధించినవి. మనకి వ్రాత పరీక్షలలో గల రకానికి చెందనిది ఫ్రెండ్స్. ఇవన్నీ ఓన్లీ మౌఖిక పరీక్ష తప్ప. ఈ వ్యాసరూప పరీక్ష వ్రాత పరీక్ష, లక్ష్యాత్మక పరీక్ష వ్రాత పరీక్ష అవుతుంది. తప్పు సమాధాన పరీక్ష కూడా మనకి రాత పరీక్షే అవుతుంది. నెక్స్ట్, మొదటి ప్రామాణిక నికషను తయారు చేసింది ఎవరు? క్లిప్ డబ్ల్యూ స్టోన్. మనకి మొదటి ప్రామాణిక నికషను తయారు చేసింది ఎవరంట? క్లిప్ డబ్ల్యూ స్టోన్. ప్రామాణిక నికషను
తయారు చేసింది క్లిప్ డబ్ల్యూ స్టోన్. ఎలా అయినా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది మొదటి ప్రామాణిక నికషను తయారు చేసింది క్లిప్ డబ్ల్యూ స్టోన్ అనమాట. స్టోన్ ప్రామాణికం, స్టోన్ అనేది గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది, ప్రామాణికంగా ఉంటుంది, అట్లా గుర్తుపెట్టుకోండి. పిల్లల చేతి వ్రాతకి సంబంధించిన ప్రామాణీకృత సాధనను తయారు చేసినది ఎవరు? తారండైక్. పిల్లల చేతి వ్రాతకు సంబంధించి ప్రామాణీకృత సాధనను తయారు చేసింది తారండైక్. పిల్లల గురించి తారండైక్ పిల్లల చేతి వ్రాతకు సంబంధించిన ప్రామాణీకృత సాధనను గురించి తెలియచేసినది, తయారు చేసింది, ప్రామాణీకృత సాధనాన్ని తయారు చేసింది తారండైక్. ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం మనం. వయస్సు, లింగ, గ్రేడ్, ప్రాంతీయ తదితర అంశాల రీత్యా నిర్వహించబడే పరీక్ష ప్రామాణిక పరీక్ష. వయస్సు, లింగ, గ్రేడ్, ప్రాంతీయ తదితర అంశాల రీత్యా నిర్వహించబడే పరీక్ష ఏంటి? ప్రామాణిక పరీక్ష. ఇంతటితో ఈ లెసన్లోని మనకి మూల్యాంకనం అనే లెసన్లోని బిట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. మనము ఒక 1 or 2 టైమ్స్ ఈ బిట్స్ కంప్లీట్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకి ఒక ఐడియా, ఎలాంటి క్వశ్చన్ వచ్చినా రాసే విధంగా ఉంటుంది ఎగ్జామ్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యశ్వంత్ స్టడీ సర్కిల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. షేర్ అండ్ లైక్ ఫ్రెండ్స్.